పిండినవా మీ బర్లకు పాలు? నీకెందుకు? పిండినవా లేదో తెలుసుకుందామని. లేదంటే వచ్చి పిండుతా. అబ్బా ఎక్కడికి? మీ షెడ్ ఎక్కడుంటే అక్కడికి వస్తా. ఇప్పుడే కదరా కలిసా? అప్పుడే ఓపెన్ గా ఫ్లోర్ చేస్తావా? అంటే నేను బర్రెలు పాలు వింటాను, నీకు తెలవాలి కదా. బర్రే ఓ బర్రే నన్ను మరిచేపోయావా, నాకు పాలియక నీ దుడ్డకు ఇస్తున్నావా. సో వ్యవసాయానికి సంబంధించి ఒక 2 ముక్కలు ఇంగ్లీష్ లో చెప్పండి, ఏం చెప్తాం? ఇంగ్లీష్ అగ్రికల్చర్. సో బర్రెల గురించి చెప్పు. బర్రెల గురించి అంటే బర్రెలు పాలిస్తాయి. సో మరి ఎందుకు స్టడీ డిగ్రీ వరకు ఆపేయాల్సి వచ్చింది, దాని తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు? చేయాలనిపించలేదు. నీ లోపల స్పెషాలిటీ ఏంటి? నిన్నే బిగ్ బాస్ కి నేను ఎందుకు తీసుకోవాలి అంటే ఓకే, డిగ్రీలో నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? ఇష్టం లేదు. డిగ్రీ చదివిన ఇప్పుడు దీనికి తెలుగులో మీనింగ్ చెప్పలేవు అంటే మాత్రం ఇక నేనేం చెప్పను దానికి. జానియా జానియా ఏంది నాయనా, చక్కెర బుక్కినవరా? లేదు నాయనా. అబద్ధాలు చెప్తున్నావరా? లేదు నాయనా. నిజాలా చెప్తాడు. ఒకసారి అనరా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చిన్న పిల్లలు చెప్తారు కదా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అవర్ మండర్ వాటు పోయి అప్పు వస్తే వస్తు పోయి అప్పు వస్తే వస్తు పోయి. నేను రిపీట్ చేసి నువ్వు అంత ఫాస్ట్ చెప్తే నాకు అర్థమైతలేదు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. తెలుగు అసలు ఏంటి? తెలుగు ఓకే, అశోక చక్రమే మిడిల్లో 24 లైన్స్ తో పెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? తెలియదు, మిడిల్ లో ఉండడానికి పెట్టాను. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నువ్వు వ్యవసాయం చేస్తా అని చెప్తున్నావు, ఊర్లో ఉంటావు, సో అట్లీస్ట్ నీకు ఒక్క పద్యం వచ్చి ఉండాలి. మేడి పండు చూడు మేడిమై ఉండును, పుట్ట విప్పు చూడు పురుగులు ఉండును. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. నేను ఏడిస్తే నువ్వు చచ్చిపోతావు లేదు తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా డైలాగ్ చెప్పు. నేను ఏడిస్తే నువ్వు చచ్చిపోతావు. 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. పోతుంది కదా డైలాగ్. రమ్మని చెప్పేటు. ఎవరిని? పోతుంది అన్నావుగా. రాదంట అది. చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. ఓకే అర్థమైంది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగ అని చెప్పు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు వాడే మనోహర్ గాడు. ఏంటి మమ్మీ ఎవడు? రొమాంటిక్ అది రాలే కదా, ఇది చెప్పు. ఏయ్, ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందా వాడే. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. మనోహర్ ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా? బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే E96 టీమ్ ని సంప్రదించండి. హాయ్ హలో, వెల్కమ్ టు E96 ఎంటర్టైన్మెంట్. నేను మీ సౌమ్య. ఇంతవరకు మనం మేకలోనే చూసినాం, బర్రెలక్కను కూడా చూసినాం, చాలా పేర్లు వింటూనే ఉన్నాం. ట్రెండింగ్ స్టార్ అంటారు, అదంటారు, ఇదంటారు, అన్నీ ఉన్నాయి కదా. ఈరోజు మన ముందు ఇంకొక పాలమూరి బిడ్డ అనమాట. మరి పాలమూరి బిడ్డ ఏం చేస్తాడు అంటే బర్రెలను కాస్తుంటాడు, దాంట్లో దగ్గరనే వీడియోలు కూడా చేస్తుంటాడు. ఆయన వీడియో ఒకటి రీసెంట్గా బాగా వైరల్ అయిందనమాట. సో ఈరోజు మన ముందు ఉన్నాడు, ఒకసారి అన్ని విషయాలు మాట్లాడదాం. హాయ్. ఎట్లున్నావు? బాగున్నా. సో ఏం చేస్తుంటావు అసలు? నీ జీవన ఆధారం ఏంటి? నేను వ్యవసాయం చేస్తూ బర్రెలు కాస్తూ ఉంటాను. బర్రెలు కాస్తూ ఉంటావు, ఇంకా ఈవెంట్స్ చేస్తుంటా, డెకరేషన్స్ చేస్తుంటా. డెకరేషన్స్, ఓకే. క్వాలిఫికేషన్ ఏంటి? డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. బ్యాక్లాగ్స్ ఉన్నాయా లేకపోతే? క్లియర్ ఆల్ క్లియర్. కొన్ని కామెంట్స్ చేశారు. రీసెంట్గా ఒక వీడియో ఇది వైరల్ అయింది కదా, ఏ వీడియో అది? ఇది చెప్పు. బర్రెలదే పిండినవా పాలు అని అది. సో ఇప్పుడు ఆ డైలాగ్ వెళ్ళి మీ మమ్మీకి చూపించి మీ మమ్మీకి వినిపిస్తావా? ఏమంటుంది? నవ్వుతుంది, లేకుంటే 2 తిట్లు తిడుతుంది. ఇట్లా చేసి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? ఎంతమంది? మేము 4 ఉంటాం, 4-5 మంది ఉంటాము. అమ్మ నాయన వ్యవసాయం చేస్తుంటారు, అన్న డ్రైవింగ్ చేస్తాడు, చెల్లి కాలేజీకి వెళ్తుంది, నేను వ్యవసాయం చూస్తూ బర్రెలను చూసుకుంటూ ఈవెంట్ చేసుకుంటూ ఉంటాను. సో ఇప్పుడు నీ జీవనాధారం ఏంటి అంటే ఇప్పుడు మమ్మీ వాళ్ళు వ్యవసాయం చూసుకుంటారు కాబట్టి నువ్వు బర్రెలను చూసుకుంటూ ఉంటావు, అంతేనా? ఓకే. సో బర్రెల గురించి చెప్పు.
బర్రెల గురించి అంటే బర్రెలు పాలిస్తాయి, గడ్డేసే పాలిస్తాయి. ఓకే, ఎన్ని లీటర్స్ ఇస్తాయి, దాని నుంచి నీకు ఇన్కమ్ ఎంత వస్తుంది, అది నేను అడిగింది. ఓకే, మ్మ్. మా బర్రెలు రెండు వస్తాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 ఉన్నాయి, అట్లా చెప్పాలా మరి. ఓకే, బర్రెల గురించి 5 బర్రెలు ఉన్నాయి. మ్మ్. ఇప్పుడు ప్రస్తుతానికి 2 బర్రెలు ఇస్తున్నాయి పాలు. ఓకే. 2 లీటర్స్ ఇస్తాయి. డైలీ 8 లీటర్స్ అవుతాయి. మ్మ్. లీటర్కి 45 రూపీస్. ఓకే, సో మొత్తం పర్ డేలో నీకు ఎంత వస్తుంది? 360. డైలీ ఇన్కమ్ 360 డైలీ. ఓకే, మంత్కి ఎంత? ఇంటూ 30 1200 12,000. బిగ్ బాస్ గురించి ఒక సాంగ్ రాసినావు అన్నావు కదా. అవును. అంటే లాస్ట్ 10 మెంబర్స్ ఉన్నారు బిగ్ బాస్ సీజన్ 7లో, వాళ్ళ గురించి రాసినాను. బాసు బాసు బిగ్ బాసు, ప్రతిరోజు చూస్తాను బిగ్ బాసు, దానిలో నా ఉన్నారు 10 మంది, వారి గురించి చెప్తాను చూడండి, ఈ వారం చూపిస్తా అంటూనే రతిక ప్రతి వారం ముందుకు పోతుంది. ఆడోళ్ళ మనసులో ఈ మన్మధుడు అయినా పోటీకి దిగిండు గౌతముడు, రైతు రైతు అంటూనే వచ్చాడు, రైతు పవర్ ఏంటో చూపాడు, టాప్ 5లో యావర్ అనుకున్నాం కానీ పాతాళంలోకి పోతుండు, ప్రేమతో వడ్డిచ్చే మా యక్క కసిగా ఆడుతుంది ప్రియాంకక్క, పోతాడు పోతాడు అనుకున్నాం కానీ జెండాను పాతిండు అమరన్న, మౌనిత నటన వద్దండి ఇకనైనా శోభల ఆడండి, అర్జునన్న బాడీ చూస్తే భయమండి, ఆటల్లో ఏముందో చెప్పండి, సొట్టబుగల ఓవో ఓశ్విని కందిపోతే జరదూసుకో ఆ ఉప్పు నీళ్లకు, బిగ్ బాస్ అన్నాడు చాణిక్య ఆయన అయ్యిండు 10 ఇంట్లో వీర శివాజీ. ఇంకొక సాంగ్. ఇంకొకటి అంటే ఇంకంటే రైతు గురించి ఒకటి రాసి, రైతన్నా నువ్వు లేక ఓ రైతన్నా నువ్వు లేక దేశం ఎట్లా అయిపోయింది చూడు, ఓ రైతన్నా నువ్వు లేక ఫాస్ట్ ఫుడ్లు వచ్చినాయి అరే కొత్త కొత్త రోగాలు తెచ్చినాయి, ఫాస్ట్ ఫుడ్లు వచ్చినాయి అరే కొత్త కొత్త రోగాలు తెచ్చినాయి, ఆ రోగాల కెట్ట కసాలయ్యో నీ విలువ మాకు తెలుసయ్యా, ఆ రోగాల కెట్ట కసాలయ్యో నీ విలువ మాకు తెలుసయ్యా, మేలుకో వయ్య మేలుకో ఓ రైతన్నా నువ్వు మేలుకో, నువ్వు పండించే పంటకై మేలుకో, నీ ధరను నువ్వే నిర్ణయించు, నీ విలువ వీళ్ళకు చూపించు, ఆత్మహత్యలో నువ్వయ్యా నువ్వు లేని రాజ్యము యాడయ్యా, ఆత్మహత్యలో నువ్వయ్యా నువ్వు లేని రాజ్యము యాడయ్యా, నువ్వు దేశానికే రాజువు అయిన కూటికి తిప్పలు పడతావు, నువ్వు దేశానికే రాజువు అయిన కూటికి తిప్పలు పడతావు అంటూ రాష్ట్రం. అంటే అత్యాచారం. సింగర్ అయిపోవచ్చు నెక్స్ట్. సింగర్, రైటర్, సింగర్ నువ్వే రాసినావు కదా. నేనే రాసిన ఇవన్నీ. అంటే ఆత్మహత్య ఆడోళ్ళ పైన ఆత్మహత్య జరుగుతున్నాయి కదా, దాని గురించి. అత్యాచారం అత్యాచారం ఆడపిల్లల అత్యాచారం ఇది ఖండించేవాడు ఎవడు లేడ్డా, దీనాపై వాడు ఎవడు లేడ్డా, వచ్చింది వచ్చింది స్వాతంత్రం వచ్చింది, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా, ఇదేనా భారత స్వాతంత్రం అంటే, నిన్నేమో చిన్న పాప నేడేమో పెద్ద పాప రేపేమో ముసలవ్వనా, ఇది ఖండించేవాడు ఎవడు, దీనాపేవాడు ఎవడు, అరే మనలో మానమేక దాశ్రీని గౌరవించే భారతదేశంలో ఇలాంటి పని చేయడం సిగ్గుసేటురా సిగ్గుసేటురా, నువ్వేడిపించాడ బిడ్డ నీ ఎక్కైతేరా నీ చెల్లైతేరా, సిగ్గు తమ్మిన పని చేస్తావారా నువ్వు చూస్తావారా నీ అబ్బారై. నువ్వు బిగ్ బాస్లో విన్ అయినావు టైటిల్ విన్నర్. అవును. సో ఇప్పుడు విన్ అయిన తర్వాత నీకు వచ్చే రెస్పెక్ట్ అయినా సపరేట్ ఉంటుంది మొత్తం, ఇంకా అప్పుడు నీ షెడ్యూల్ మొత్తం బిజీ అయిపోతుంది. ఓకే. సో అప్పుడు ఫోన్ చేసి మాట్లాడదామన్నా కూడా ఫోన్లు కూడా ఎత్తావన్నమాట. అంత బిజీ ఉన్నప్పుడు బర్రెలను ఎవరు చూసుకోవాలి? నేనే చూసుకుంటాను. ఎట్లా చూసుకుంటావు? నువ్వు బిజీ షెడ్యూల్ కదా. అంటే అప్పుడు ఆ సిచ్యువేషన్లో నలుగురిని పెట్టి చూపించు వాళ్ళ దగ్గర. ఈ రోజు నువ్వు ఫేమ్ అయినా అంటే దానికి కారణం బర్లే. మరి రేపటి రోజు నువ్వు ఫేమ్ అయిన తర్వాత వాటిని 10 మంది అంటే వేరే వాళ్ళని పెట్టి చూసుకోవడమే కదా. నలుగురు పెట్టినా అంటే నీలా చూసుకుంటారా? పోనీ ఇప్పుడు నేను వెళ్ళి చూస్తా కదా ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, ఎన్ని పాలు వస్తున్నాయి, ఎన్ని దాన్ని పెడుతురా, గడ్డి వేస్తురా, ఏం వేస్తురా అని నేను చూస్తా కదా. ఒక రోజు కాకుండా 2 రోజులు. సో ఇప్పుడు ఫేమ్ వచ్చేంత వరకు బర్రెలతో వీడియోలు చేసినావు. ఆ తర్వాత మీరు అంటుర్రు ఒకవేళ విన్ అయితే అన్నా సరే అది వేరే వాళ్ళని పెట్టి చూసుకుంటాను కదా. బిగ్ బాస్ దగ్గర ఆడిషన్స్ ఉన్నాయి, రమ్మంటే వచ్చినావు. సో ఇప్పుడు నిన్ను క్వశ్చన్స్ అడుగుతా. సో నీ లోపల స్పెషాలిటీ ఏంటి? నిన్నే బిగ్ బాస్కి నేను ఎందుకు తీసుకోవాలి అంటే ఓకే, నేను సాంగ్స్ రాస్తుంటాను సిచ్యువేషన్ తగ్గట్టు. అంటే అప్పుడే కాదు, కొద్దిగా సిచ్యువేషన్లో. ఒక పోయం చెప్పు ఇంగ్లీష్లో, మంచి ర్యామ్ చెప్పు. ర్యామ్
ఎంటర్టైన్ అవ్వాలి. జానీ జానీ ఎస్ పప్పా, ఈటింగ్ షుగర్ నో పప్పా, టెల్లింగ్ నైస్ ఓ పప్పా, ఓపెనింగ్ హెస్ ఆహాహా. టెల్లింగ్ నైస్ ఓ పప్పా. నైస్. టెల్లింగ్ నైస్. నో పప్పా. టెల్లింగ్ నైస్ నో పాప నేను నాన్న అడుగుతున్నా నేను. నో పప్పా. టెల్లింగ్ నైస్ నో పాప. టెల్లింగ్ నైస్ ఎన్ఐసిఏ కదా, ఎన్ఐసిఏ కదా. స్పెల్లింగ్ తెలియదు. స్పెల్లింగ్ తెలియదు కానీ టెల్లింగ్ నైస్ అని మాత్రం తెలుసు. పద్యం వచ్చు కానీ స్పెల్లింగ్ తెలియదు. ఓకే ఓకే ఒక్కసారి చెప్పవా, నేను రిపీట్ చేస్తా. జానీ జానీ ఎస్ పప్పా, జానీ జానీ ఎస్ పప్పా, ఈటింగ్ షుగర్ నో పప్పా, ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ నైస్ నో పప్పా, నో పప్పా, టెల్లింగ్ నైస్ నో పాపా, టెల్లింగ్ నైస్ నో పాపా. ఓపెన్ యువర్ హార్ట్స్ నో పప్పా, ఓపెన్ యువర్ హార్ట్స్, ఆహాహా. ఓపెన్ యువర్ హార్ట్స్ హాహాహా. అంతేనా? ఓకే తెలుగులో చెప్పు అయితే. తెలుగులో మీనింగ్ చెప్పు. డిగ్రీ చదివిన ఇప్పుడు దీనికి తెలుగులో మీనింగ్ చెప్పలేవు అంటే మాత్రం ఇక నేనేం చెప్పను దానికి. జానియా జానియా ఏంది నాయనా, చక్కెర బుక్కినవరా లేదు నాయనా, అబద్ధాలు చెప్తున్నావురా లేదు నాయనా, హే నిజాలా చెప్తాడు. ఒకసారి ఆ అనరా అన్నాడు, ఆహాహా అన్నాడు. నువ్వు ఇంతకుముందు ఓపెన్ యువర్ హార్ట్స్ అన్నావు, గుండె లోపల చేయరు. మరి ఇక్కడ నోరు ఓపెన్ చేయమంటావు. ఫోన్లో తెలుగులో చెప్పేటప్పుడేమో నోరు తెరవరాదని చెప్పినావు, ఇంగ్లీష్లో చెప్పేటప్పుడేమో ఓపెన్ యువర్ హార్ట్స్ అంటావు. ఇప్పుడు వాళ్ళు హార్ట్ తెరవాలనా నోరు తెరవాలనా? నోరు నోరు. మరి ఇంగ్లీష్లో దాన్ని ఏమనాలి? మౌత్. మరి నువ్వు ఇందాక ఏం చెప్పినావు? హార్ట్స్. సరే సూస్టోలు చెప్తారు ఇక, దీన్ని జడ్జిమెంట్ వాళ్ళే ఇస్తారు. ఓకే డిగ్రీ అయిపోయింది కదా. సరే ఇంకొకరా అని చెప్పు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. చిన్న పిల్లలు చెప్తారు కదా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అవర్ మండర్ వాటు పోయి అప్పు వస్తే వస్తు పోయి. నేను రిపీట్ చేస్తాను, నువ్వు అంత ఫాస్ట్ చెప్తే నాకు అర్థమవుతలేదు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. లిటిల్ స్టార్. లిటిల్ స్టార్. ఓకే. అవర్ మండర్ వాటు వై. అవర్ వండర్ వాట్ టు వై. అవర్ వండర్ వాట్ టు వై. ఓకే. అప్పు వస్తే వస్తు పోయి. ఏంటండి? అప్ప బోన్స వస్తు హై. వరల్డ్ వై. వరల్డ్ వై. లైక్ అండ్ డైమండ్ ఇన్ ద స్కై. లైక్ అండ్ డైమండ్ ఇన్ ద స్కై. ఇన్ ద స్కై అంటే ఆకాశంలో డైమండ్. ఆకాశంలో డైమండ్. డైమండ్ లెక్క. డైమండ్ లెక్క అంతే మీనింగ్ అదే, ఆకాశంలో డైమండ్ లెక్క. ఒక్క ముక్కలో చెప్పాల్సిందని ఇంత పెద్ద చెప్పిరంట వాళ్ళు, అంతేనా? ఓకే తెలుగులో పద్యాలు వచ్చామన్నా. తెలుగు అసలు ఏంటి? తెలుగు అంటే తెలుగు అని నాకు కూడా తెలుసు. అసలు దాన్ని మన మదర్ టంగ్ తెలుగుయే కదా, మాతృభాషనే కదా. తెలుగులో ఒక పద్యం చెప్పు. సుమతి శతకాలు, వేమన శతకాలు తెలుసా? శతకాలు. డిగ్రీ చదువుకున్నావు నువ్వు. డిగ్రీ చదువుకోవాలి, శతకాలు చదువుకోవాలి. అంటే నీకు 10th కూడా శతకాలు లేవు మరి, అది చదువుకోలేదంటే ఎందుకు మరి? శతకాలు గుర్తులు. తప్పించుకుందామని ప్లాన్ చేస్తున్నావు, అతిక తెలివిగా ఆలోచిస్తున్నావు. శతకాలు గుర్తులేవక్క. సరే శతకాలు వద్దు, పద్యాలు చెప్పు. జాతీయ గీతం తెలుసా? జనగణమన. ఏమైంది? జాతీయ గీతం. పక్షి నెమలి. జంతువు జింక. మా తెలుగు తల్లికి వచ్చా? మా తెలుగు తల్లికి మల్లె పూదండ అని వచ్చా? ప్లెడ్జ్ వచ్చా? అదే ప్రతిజ్ఞ. గుర్తులేవక్క ఇప్పుడు అవన్నీ. జెండాలు ఎన్ని రంగులు ఉంటాయి? జెండాలు ఎన్ని రంగులు ఉంటాయి? మొత్తం 3 ఉంటాయి. మిడిల్లో నీలి కలర్ ఉంటుంది. దాన్ని ఏమంటారు? అశోక చక్రం. అశోక చక్రం అంటారు. ఏ రంగు దేనికి గుర్తు? గుర్తులు వైట్ అయితే శాంతికి, ఎరుపు శాంతి. ఎవరు? మా ఇంటి పక్కల ఏం లేదు. నీ శాంతి అంటే శాంతి అంటే మనం ప్రశాంతంగా అట్లా చెప్పు మరి. శాంతి అంటే అమ్మాయి అనుకుంటారు మళ్ళీ. మళ్ళీ మీరు ఎవరు అన్నారు కాబట్టి నేను చెప్పిన మా ఇంటి పక్కల ఎవరు లేరు అని చెప్పి. నీకు కూడా ఉందన్నమాట థాట్ అవుతుంది. సరే పర్వాలేదు, ఏదోలే చెప్పు. ఎరుపు అంటే ఐడియా లేదు. ఐడియా లేదు. జియో ఉందా? జియో. ఎయిర్టెల్ ఉంది. ఎయిర్టెల్ ఉంది. ఓకే డన్, పర్ఫెక్ట్. నెక్స్ట్. గుర్తులేవు. ఇంకో కలర్ ఏంటి? గ్రీన్. మరి గ్రీన్ దేనికి? అంటే పచ్చగా ఉండాలని. ఏం పచ్చగా ఉండాలని? భారతదేశం అంతా. అది ఆ 2 మాత్రం తెలుసు. అశోక చక్రం నీలి కలర్ ఉంటుంది. ఎన్ని లైన్స్ ఉంటాయి? 24. 24 ఉంటాయి.
ఓకే, అశోక చక్రమే మిడిల్లో 24 లైన్స్తో పెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? తెలియదు, కాకపోతే మిడిల్లో ఉండడానికి పెట్టాను. కింద పెడితే మంచిగా అనిపించదు కాబట్టి. ఏం ఆన్సర్ ఇస్తున్నావు నాకు అసలు ఏం అడగలకుండా నాకు అర్థమవుతలే. సరే పద్యం చెప్పు ఒకటి, ఏదన్నా ఒక పద్యం చెప్పు. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు నువ్వు చదువుకున్నావు, డిగ్రీ చదివినావు, అట్లీస్ట్ డిగ్రీ వరకు నాకు వద్దు 10th. గుర్తున్నాను మిడిల్లో దొబ్బుతాయి. సరే పర్లేదు చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పిన అన్ని పర్టికులర్గా చెప్పినా నువ్వు అనుకుంటున్నావా? వచ్చినాయి చెప్పినా. వచ్చినాయి చెప్పినావు కదా, మరి అదట్లే చెప్పు. తెలుగు పద్యం నువ్వు చెప్పకపోతే దానికి మించిన షేమ్ లేదు తెలుసా ఇంకోటి. ఎందుకంటే రైతు, నువ్వు వ్యవసాయం చేస్తా అని చెప్తున్నావు, ఊర్లో ఉంటావు. సో అట్లీస్ట్ నీకు ఒక్క పద్యం వచ్చి ఉండాలి, ఒక్కటే పద్యం, ఎక్కువ వద్దు. మేడి పండు చూడు మేడిమై ఉండును, పుట్ట విప్పు చూడు పురుగులు ఉండును. తర్వాత మిస్. తర్వాత అట్లా వస్తాయి. లాస్ట్కి అయితే విశ్వదాభిరామ వినురవేమ. అబ్బా, లాస్ట్కి అయితే విశ్వదాభిరామ వినురవేమ, అదొక్కటి గుర్తుంది. ఓకే, వేమన పద్యం చెప్పేదాన్ని ఒకటి. మేడి పండు చూడు మేలిమై ఉండని చెప్పినావు కదా, ఇప్పుడు ఇంకొక పద్యం చెప్పేదాన్ని. పద్యాలు తర్వాత పద్యాలు రావు, తెలుగు రావు. పద్యాలు రావు, తెలుగులో పద్యాలు రావు, తెలుగులో పద్యాలు రావు. ఇంగ్లీష్లో వచ్చా? ఇందాక చెప్పినా కదా జానీ గారు. పద్యాలను ఏమంటారు ఇంగ్లీష్లో? స్టోరీ, సారీ, పోయమ్స్. పర్ఫెక్ట్. నువ్వు ఉండాల్సినడు అసలు ఇక్కడ కాదు, ఒక రేంజ్లో ఉండాలి నువ్వు అసలు. ఇన్స్టాగ్రామ్లో ఇట్లాంటి మంచి రీల్స్ చేయరాదు. ఒక రైమ్ చెప్పు, తెలుగులో ఏమంటారు దానికి మీనింగ్ చెప్పు, మంచిది కదా. నేను చూసి 10 మంది ఇన్స్పైర్ అవుతారు కదా. రైమ్స్ అంటారా? రైమ్స్ అంటారా? వా, అంటే ఇప్పుడు అట్లా మార్చారేమో. రైమ్స్ అంటారా నీకు తెలియదు అనమాట, స్టోరీ అని మాత్రమే తెలుసు. ఓకే, పద్యాలని ఇంగ్లీష్లో స్టోరీస్ అంటారు. స్టోరీ అంటే కథ. ఓకే, స్టోరీ అంటే కథ. మరి ఇవి రైమ్స్ అంటారని నీకు తెలియదేమో కదా. సారీ, నేను కూడా మర్చిపోయాను. నువ్వు చెప్పినా నాకు తెలియకూడదు. అదే అదే, అంటే ఇప్పుడు ఎట్లుంది తెలుసా అనేది, నేను చెప్పిన ఆన్సర్ రాంగ్, నువ్వు చెప్పినావు కదా ఇప్పుడు అది కరెక్టేలే అన్నట్టు మాట్లాడుతున్నావు. అంటే నాకు తెలియదు, మీరు చెప్పారు కదా. సరే లైట్. చిట్టి చిలకమ్మ వచ్చా? చిట్టి చిలకమ్మ చెప్పు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళిందా, పండు తెచ్చిందా, గూట్లో పెట్టిందా, గుట్టుకొని మింగిందా. ఇంగ్లీష్లో చెప్పు. ఇంగ్లీష్లో చెప్పు, ట్రై చేయి అట్లీస్ట్. ఇంగ్లీష్లో చెప్పు. స్మాల్ ప్యారెట్ మదర్ ఈస్ బీటింగ్. స్మాల్ ప్యారోట్ మదర్ ఈస్ బీటింగ్. ఓకే. గార్డెన్ ఈస్ గోయింగ్. గార్డెనీసా? గార్డెన్. ఓకే, గార్డెన్ గోయింగ్ ఎక్కడికి? అమ్మ పోయిందా, మదర్ వెళ్ళింది. ఓకే, గార్డెన్ గోయింగ్. పండు టేకెన్. ఫ్రూట్ టేకెన్. గూట్లో పెట్టింగ్. గుట్టుకు మౌత్. ఏంటంటే గూట్లో పెట్టింగ్. మౌత్ ఈస్ గోయింగ్. ఇంతకుముందు థ్రోయింగ్. మౌత్ ఈస్ థ్రోయింగ్. యాపిల్ థ్రోయింగ్ మౌత్. మౌత్ థ్రోయింగా యాపిల్ థ్రోయింగా? యాపిల్ థ్రోయింగ్ మౌత్. ఓహో, ఓకే. చిట్టి మిరియాలు వచ్చా? ఇంకేం రావు, అమ్మ కొట్టింది, ఇది ఒక్కటే వచ్చు. పాటలు వచ్చా? సినిమా పాటలు ఏమన్నా? ఏం రావు అసలు. నీకు ఇష్టమైన పాట ఏది? ఏం లేవా నాకు? లేవక్క. సరే ఒక డైలాగ్ చెప్పు. అంటే మా బర్ల పైన ఒక ఏదో డైలాగ్ చెప్పు, నీకు వచ్చింది చెప్పు. నేను ఇది చెప్పాను అడగా నిన్న, నాకు రాదంటావు మళ్ళీ నువ్వు. మబ్బులు లేచి వాన గరిసి చల్లి కొనుక్కుంటా బర్ల కడుకోయి బర్ల పెట్ట దేశి గురిసి వచ్చి దాన్ని పెట్టి పాలు విండి ఆ పాల కింద తీసుకెళ్తే నీ ఫ్యాడ్ ఎంత వచ్చి ఇంత వచ్చి నీకు ఇచ్చేదే 45 రూపాయలు అంటే సర్లే అని చెప్పి బర్ల కడుకోయి బర్ల మేపి ఇంటికి ఇంత తిని చేను కడుకొచ్చి చేను పని ఏమైనా చేసుకొని బర్ల గడ్డి వచ్చి బర్ల నింపి బర్ల మేపి బర్ల పాలు విండి బర్ల గడ్డేసి ఆ పాల కింద తీసుకుపోయి ఇంటికి వచ్చేంత వరకు 7-8 అవుతుంది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7-8 గంటల క్షణం కూడా తీరిక లేకుండా పనిచేస్తాం మాకు ఈ పాల రైతులు. అమ్మా, క్షణం కూడా తీరిక లేకుండా నువ్వు ఇంత కష్టపడి పనిచేసి అటు చదువుకుంటా ఎంత నాలెడ్జ్ నేర్చుకున్నా తెలుసా నువ్వు? డిగ్రీ చదివినావు, గ్రేట్ అసలు.
డిగ్రీ చదివినందుకు నేను అప్రిషియేట్ చేయాలా, లేకపోతే నేను అడిగిన క్వశ్చన్స్కి చిన్న చిన్న వాటికి ఆన్సర్స్ దిగినందుకు నేనేమన్నా సారీ నేనేమన్నా నిన్ను. ఓకే డన్. సో ఇప్పుడు డిగ్రీ కష్టపడి చదువుకున్నావు కదా? చదివి కష్టపడి చదువుకోలేవా? ఏదో చదవాలని చదివినావా? ఏమో చదివాను. కష్టపడి చదివినావు కదా? ఓకే. సో ఇంట్లో మమ్మీ వాళ్ళు నువ్వు చదువుతున్నప్పుడు చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీ ఇంట్లో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి నీ స్టడీ విషయంలో? నా స్టడీ విషయంలో ఏం ఏం అంటే face చేయలేదు? చిన్నప్పుడు 1 to 7th ఉన్నప్పుడు ఫీజు కట్టడానికి ఇబ్బంది పడింది. అప్పుడు పడింది. సో మమ్మీ నీకు చదువు చెప్పించడానికి అంత ఇబ్బంది పడి చదువు నేర్పిస్తే నువ్వు నేర్చుకున్న చదువు ఏంటి? డిగ్రీ. నువ్వు నేర్చుకున్న చదువు డిగ్రీ. డిగ్రీ స్పెల్లింగ్ చెప్పు. DEGREE. టెన్త్ అని కాకుండా ఇంకొక వర్డ్ కూడా యూజ్ చేస్తారు. ఎస్ఎస్సి ఫుల్ ఫామ్ ఏంటి? సెకండరీ స్టేట్ సెకండరీ సర్టిఫికేట్. సారీ, SSC. ఇంటికి వెనక్కి వీడియో మీ అమ్మకి చూపిస్తావు కదా రిలీజ్ అయినాక? చూపిస్తావు కదా. అమ్మ మీ కొడుకు నేర్చుకున్న చదువు మీరు ఫస్ట్ నుంచి 7th వరకు కష్టపడి చదివిస్తే ఇది నేర్చుకున్నాడు మీ కొడుకు ఈరోజు నేను అడిగిన క్వశ్చన్స్కి. అట్లీస్ట్ మీ మమ్మీ కోసం అన్న చదువుకోవాలని ఎప్పుడు అనిపించలేదా పర్టికులర్గా? మీ కొడుకుకి డిగ్రీలో ఏ సబ్జెక్ట్ ఇష్టం లేదు, ఇంటర్లో కూడా ఏ సబ్జెక్ట్ ఇష్టం లేదు, 10th మాత్రం ఒక సబ్జెక్ట్ ఇష్టం, మ్యాథమెటిక్స్. కానీ మీరు ఇంటర్ జాయిన్ చేసినందుకు మరి మ్యాథమెటిక్స్ పోయిందా, లేకపోతే డిగ్రీ జాయిన్ చేసినందుకు అయినా మ్యాథమెటిక్స్ మొత్తం పోయిందా నాకు కూడా అర్థం కాలేదు ఇంతవరకు. కానీ ఏమనకండి అమ్మ, ఇంటర్వ్యూ చూసినాకైతే చెప్పేసినారు ఏమన్నా మీ మమ్మీ కూడా. ఓకే, బిగ్ బాస్కి పోదాం అనుకుంటున్నావు, నీ ఫైనల్ గోల్ అది. బిగ్ బాస్కి పోతాడంట, మరి ఆయనను బిగ్ బాస్కి పంపించాలి అని మీరు అనుకుంటున్నారా? ఎందుకు పంపాలి? ఏదో హిడెన్ టాలెంట్స్ ఉన్నాయని అనుకుంటున్నాం, కానీ మరి ర్యాప్ సాంగ్స్ అని చెప్పిండు, ఓ 2-3 ఆడిండు. సరే ఇప్పుడు ఒక లాస్ట్ ఒక క్వశ్చన్ అడిగి ఎండ్ చేసేద్దాం ఇంటర్వ్యూ కూడా. డైలాగ్ చెప్పినావు కదా, నీకు యాక్టింగ్ వచ్చా? ఎన్ని రసాలు ఉంటాయి యాక్టింగ్లో? 9. ఓకే. సో ఒక 2-3 మా కోసం చేయి. అందులో ఒక డైలాగ్ చెప్పినావు కదా ఇంతకుముందు, దాన్ని యాక్చువల్స్ నవ్వుకుంటే చెప్పు. అది స్పీడ్ ఉంటుంది చెప్పడం. సరే వేరే డైలాగ్ చెప్పు. ఏదైనా చెప్పండి, నేను చెప్తాను. మీరు ఏదైనా డైలాగ్ చెప్పండి, నేను చెప్తాను అంటున్నాను. డైలాగ్సే రావా? వస్తాయి. దేశ భాషలందు తెలుగు లెస్స. ఓకే, తెలుసా మీంటింది? దేశ భాషలందు తెలుగు లెస్స. అన్ని దేశాల కంటే తెలుగు భాష గొప్పది కదా, తెలుగు భాష గొప్పది. ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్తే దాన్ని తెలుగులో చెప్పాలి ఇక, ఓకేనా? ఇప్పుడు నువ్వు హాస్యంగా చెప్తావు కదా, ఒక మంచి కామెడీ డైలాగ్ తీసుకుందాం. నవ్వుకుంటే చెప్పు. ఇదొకటి బాగా ఇన్స్టాలో వైరల్ అయిన రీల్ ఒకటి, ఇంట్లో ఇళ్ళలు అంటే ఇంట్లో ప్రియురాలు, దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది. ఏది లేకపోతే అదేం వద్దులే, ఇది ఒక డైలాగ్ ఉంటుందబ్బా. అప్పు తీసుకున్నమాట నిజమేనా? నిజమే. తెలుసా ఈ డైలాగ్? అప్పు తీసుకున్న మాట నిజమేనా? నిజమే. తీర్చని మాట నిజమేనా? అదేంటో ఒకసారి మొత్తం చెప్పండి. తీర్చాలని తెలిసి ఎందుకు తీసుకున్నావు? తీర్చలేక. అదే డైలాగ్ చెప్పి ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెప్పండి డైలాగ్. అప్పు తీసుకున్న మాట నిజమేనా? నిజమే. తీర్చని మాట నిజమేనా? తీర్చని మాట నిజమేనా? ఎందుకు? నిజమే. తీర్చలేనని తెలిసి కూడా ఎందుకు తీసుకున్నావు? తీర్చలేనని తెలియక. అయిపోయేది రాదు, వద్దిగా సింగిల్ లైన్ కావాలా ఇప్పుడు నీకు? సరే, ఫేవరెట్ హీరో ఎవరు? సుడిగాలి సుధీర్. సరే, సుధీర్ అని ఏదైనా డైలాగ్ చెప్తాడు కదా, చెప్పు. రష్మి గారికి చాలా డైలాగ్స్ ఇస్తాడు కదా, నేను ఏమంటాను, నువ్వు ఏడుస్తేనే సారీ ఆ డైలాగ్ చెప్పండి జర, ఎవరికైనా గుర్తుంటాయి ఆయనకి. ఆయనకు సుధీర్ అని ఇష్టం కానీ ఆ డైలాగ్ కూడా గుర్తులేదు కనీసం. నువ్వు ఏడుస్తే నేను చచ్చిపో. మా కెమెరామ్యాన్కి గుర్తుంది, చెప్పు. నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతానే లేదు. సారీ, నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతానే లేదు. సారీ చెప్పండి.
నేను ఏడిస్తే నువ్వు చచ్చిపోతా లేదో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను. నేను ఏడిస్తే నువ్వు చచ్చిపోతావో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా. దీన్ని రొమాంటిక్గా చెప్పు. రొమాంటిక్ అయ్యా సరే నీకు హిందీ చూస్తా చెప్పు. చూడవా మరి? ఇప్పుడు నేను నవ్వొస్తుందక్క అంటున్నావు. మనం చూడకుంటే నేను ఎట్లా చేసిన? సరే చెప్పు. నాకు వాయిస్ మాడ్యులేషన్ అర్థమవుతుంది, నువ్వు చెప్పు. ఓకేనా? హే నువ్వు ఏడిస్తే నువ్వు ఏడిస్తే నేను సారీ చెప్తా అక్క. హే నేను ఏడిస్తే నువ్వు చచ్చిపోతావో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతా. ఎట్లా చెప్పిన డైలాగ్? నువ్వు నవ్వుపిస్తున్నావు అక్క. సరే నేను మొత్తం ఇక చెప్పు. హే రేష్మి నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా. అక్క నవ్వు వస్తుంది అక్క. వద్దు వద్దు ఇది వద్దు, కామెడీగా చెప్పు దీన్ని. ఇది సుధురని పైన ఒక పారేడు ఉంది. సరే ఫస్ట్ ఇది కామెడీగా చెప్పి పాటతో ఎండి చేద్దాం. కామెడీ ఉందా? సారీ కామెడీగా చెప్పు. కామెడీగా చెప్పాలి. నవ్వు, హాస్యం. హాస్యం ఓకే అర్థమైంది. డైలాగ్ గుర్తు చేసుకుంటున్నాను. నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతానో లేదు, అదే కదా డైలాగ్. నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతానో లేదు తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా. నేను ఏడిస్తే నువ్వు చచ్చిపోతావో లేదు తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా డైలాగ్ చెప్పు. నవ్వు కూడా చెప్పాలా? నవ్వు కూడా చెప్పాలి. హాస్యం అంటే నవ్వే కదా. నేను ఏడిస్తే నువ్వు చచ్చిపోతావు తెలియదు కానీ నువ్వు పోతుంది కదా డైలాగ్. అది రమ్మని చెప్పేటు. ఎవరిని? పోతుంది అన్నావుగా. రాదంట అది. వస్తుంది చెప్పు. కోపంగా చెప్పు. కోపంగా చెప్పు. నేను ఏడిస్తే నేను ఏడిస్తే నువ్వు చచ్చిపోతావు. పోతుంది డైలాగ్ గుర్తొస్తలేదు. దేవుడా నవ్వి నవ్వి చేస్తారు చూస్తూ అయితే ఈ వీడియో. డైలాగ్ గుర్తొస్తలేదు. వన్ మోర్ టేక్. వన్ వర్డ్లా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగ అని చెప్పు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు వాడే మనోహర్ గాడు. దీని హాస్యం చెప్పు. హాస్యం చెప్పు. అక్క అది కోపంగా చెప్పేది హాస్యంగా. అవును ఇప్పుడు హాస్యంగా చెప్పు. నవరసాలు అంటే అవే కదా. ఎవడు కొట్టి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే మనోహర్ గాడు. రొమాంటిక్ అది రాలే కదా, ఇది చెప్పు. ఏయ్ ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే మనోహర్ గాడు. ఓకే అయిపోయిందా? ఇంకేం రసాలు ఉంటాయి చెప్పు. శాంతంగా ఉంటుంది. శాంతం చెప్పు ఇప్పుడు. ఎవరు కొట్టి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే మనోహర్ గాడు. శాంతం అది చాలా పీస్ఫుల్గా చెప్పిన అనుకుంటున్నావు అయితే. ఓకే రౌద్రం. ఓకే ఎవడు కొట్టి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే మనోహర్ గాడు. ఆశ్చర్యార్థకం. ఎవడు కొట్టి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే మనోహర్ గాడా. చాలు సరే. సుడిగాలి సుధీర్ అన్న అంటే ఇష్టం అని చెప్పినావు కదా, ఒక పాట పాడుతావు అన్నావు కదా, పాడు. హడా చూడు ఈడా చూడు మామ సుధీరన్న ఫ్యాన్స్నే చూడు. ఆడా చూడు ఈడా చూడు మామ సుధీరన్న ఫ్యాన్స్నే చూడు. కామెడీ చేస్తే నీ కామెడీ చూసి మామ దేశం మొత్తం నీ ఫ్యాన్సే చూడు. సూటు బూటు వేసినవా ఓ పిల్లగా పన్ను మీద పన్నున్నవాడా. సూటు బూటు వేసినవా ఓ పిల్లగా పన్ను మీద పన్నున్నవాడా. చకని చుక్క దొరికని చూడు మామ మా రేష్మి అత్త. చకని చుక్క దొరికని చూడు మామ మా రేష్మి అత్త. మల్లె మాల స్టేజీ మీద పిల్లగా రేష్మి అత్తను ముగ్గుల్లో దింపినావు. మల్లె మాల స్టేజీ మీద పిల్లగా రేష్మి అత్తని ముగ్గులో దింపినావు.
నిన్ను కోరి మా రేష్మి అత్త ఎప్పుడు వస్తుందో వేచి చూడు. నిన్ను కోరి మా రేష్మి అత్త ఎప్పుడు వస్తుందో వేచి చూడు. కురుసా డిషోలో నా పిల్లగా కురిసే మేఘా దారివానా. కురుసా డిషోలో నా పిల్లగా కురుసమేగా దారివానా. ఎక్కరాని స్టేజీలెక్కి మామ ప్రేమలోన దింపినావు. ఎక్కరాని స్టేజీలెక్కి మామ ప్రేమలోన దింపినావు. పూలమాల చేతికి చుట్టి మామ స్టేజీలెన్నో ఎక్కినావు. పూలమాల స్టేజికి చుట్టి మామ స్టేజీలెన్నో తిరిగినావు. జంటగానే కూడినావు మామ అహనా పెళ్ళంట స్టేజీ పైన. బర్రే ఓ బర్రే నన్ను మరిచేపోయావా. నాకు పాలియక నీ దుడ్డకు ఇస్తున్నావా. ప్రతిరోజు గడ్డేసే వాడిని నేనేగా. నీ పెండ కడిలన్నీ తీసేది నేనేగా. బర్రే ఓ బర్రే నన్ను మరిచేపోయావా. వద్దురా మామ వద్దు గర్ల్ ఫ్రెండ్సే అసలు వద్దు. ముద్దురా మామ ముద్దు సింగిల్ లైఫే ముద్దు. వద్దురా మామ వద్దు గర్ల్ ఫ్రెండ్సే అసలు వద్దు. ముద్దురా మామ ముద్దు సింగిల్ లైఫే ముద్దు. గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు మామ. హర్రే గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు మామ. లేవగానే విషయాలు అంటది. కాలేజీలో డ్రాపింగ్ అంటది. క్యాంటీన్లో ఫుడ్ లాగేస్తుంది. ఆఫ్టర్నూన్ షాపింగ్ అంటదిరా ఆ పోరి. ఏందిరా మామ ఈ లవ్ గోల మనకు. ఎందుకు మామ ఈ టార్చర్ ఇంత మనకు. ఏందిరా మామ ఈ లవ్ గోల మనకు. ఎందుకు మామ ఈ టార్చర్ ఇంత మనకు. బర్త్డే రోజు గిఫ్ట్ కావాలంటది. లేదంటే బ్రేకప్ అంటది. అప్పు చేసి గిఫ్ట్ తెస్తే మనదేమో వేరేవానికి ఇస్తుందిరా ఆ పోరి. ఏందిరా మామ ఈ లవ్ గోల మనకు. ఎందుకు మామ ఈ టార్చర్ ఎందుకు మనకు. వద్దురా మామ వద్దు గర్ల్ ఫ్రెండ్సే అసలు వద్దు. ముద్దురా మామ ముద్దు సింగిల్ లైఫే ముద్దు. మన జేబులో పైసలు ఖాళీ అయ్యే జేబులో పైసలు కొట్టి దానికేమో నిండా పెడితే మన చేతిలో వెడ్డింగ్ పెట్టి పోతుందిరా ఆ పోరి. ఏందిరా మామ ఈ లవ్ గోల మనకు. ఎందుకు మామ ఈ టార్చర్ ఇంత మనకు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే కీప్ వాచింగ్.